జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్నాడు. అతడి తలపై 6 రాష్ట్రాల్లో మొత్తంగా 5 కోట్ల వరకు రిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్ లో అనల్ కీలకంగా పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలపై భారీ దాడులకు ఇతడే పథక రచన చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టులను భద్రతా బలగాలు గట్టి దెబ్బ కొట్టాయి. దీంతో సరండ అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు స్థావరంపై బలగాలు పట్టు సాధించాయని చెప్పొచ్చు. ఇప్పటికే పతిరామ్ మాంఝీ మృతి చెందగా మరో 4 కేంద్ర కమిటీ సభ్యుల కోసం బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇసుక జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ సరంద అటవీ ప్రాంతంలో జరిగింది. అటు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారిక సమాచారం అయితే అందుతోంది. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ కూడా ఉన్నాడు. అతడి తలపై మొత్తంగా 6 రాష్ట్రాల్లో 5 కోట్ల వరకు రిమాండ్కు విధించారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్ లో అనల్ అయితే కీలకంగా పనిచేస్తున్నాడు. ఇక పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇవాళ జార్ఖండ్ సింగ్భూమ్ జిల్లా సరండా అడవుల్ని భద్రతా బలగాలు ఛేదించాయి. పతిరామ్ మాంఝీ భారతదేశంలో కీలకమైన నేతగా మావోయిస్టు నేతగా ఉన్నాడు. అనల్దా అలియాస్ అనల్దా అని పిలుస్తుంటారు. 6 రాష్ట్రాలకి టార్గెట్గా ఉన్నాడు. 5 కోట్ల రివార్డు ఉంది. దాదాపుగా ఈ సరండా అడవుల్ని ఛేదించడం అంటే మామూలు విషయం కాదని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎందుకంటే 3 రాష్ట్రాలని ఆనుకొని ఉన్న ఈ అడవిని మావోయిస్టులను అటాక్ చేయబోతే కనుక వాళ్ళు ఏదో ప్రాంతం నుంచి తప్పించుకొని ఏదో రాష్ట్రానికి వెళ్ళిపోతుంటారు. అక్కడ డ్రోన్ల నిఘా కూడా పనిచేయదని చెప్పి భద్రతా బలగాలు చెప్తుంటాయి. కానీ ఇవాళ భారీ విజయం మాత్రం ఖచ్చితంగా కేంద్ర బలగాలు సాధించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో ఉన్న కీలక నేతగా వ్యవహరిస్తున్న అనల్దా అలియాస్ పతిరామ్ మాంఝీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఆ రాష్ట్రాల కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంటాడు. తను ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. తనతో పాటు 15 మంది ఇందులో మరణించారు. కోబ్రా 209 అనే బెటాలియన్ కంపెనీ ఇందులో ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా బయటకు సమాచారం అందిస్తుంది. మొత్తానికైతే 2026 మార్చి 31 వరకు ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఏదైతే లక్ష్యం ఉందో లక్ష్యాన్ని మాత్రం ఛేదించే దిశగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతం సరండా అడవులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని మడా అడవుల తర్వాత సరండా అడవుల్నే ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. అందులో వందలాది కొండలు లోయలు కూడా ఉంటుంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటేనే భద్రతా బలగాలు భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ సాల్ వృక్షాల అడవి ఉంటుంది. భారీ వృక్షాలు కూడా ఆ సూర్యరశ్మి కూడా పడనంత కిందకు ఉంటుంది. అక్కడికి డ్రోన్లు పంపించాలన్నా లేదంటే వేరే రకంగా శాటిలైట్ ఇమేజ్లు తీయాలన్నా కూడా చాలా కష్టమైన పని. కానీ అక్కడ పతిరామ్ మాంఝీతో పాటు మరో 4 అంటే సునీల్ మాల్ కానీ పసునూరి నర్హార్ కానీ మరో 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టుగా భద్రతా బలగాలకు సమాచారం. ప్రస్తుతం అయితే పతిరామ్ మాంఝీతో పాటు మిగతా 14 మంది ఇందులో అటాకింగ్లో చనిపోయారు. ఇక మరో 2 అంటే సునీల్ మాల్ కానీ పసునూరి నర్హార్ కానీ మరో 2 కేంద్ర కమిటీ సభ్యుల కోసం ఇప్పటికీ వేట కొనసాగుతుంది. ఎందుకంటే సరండా అడవులు జార్ఖండ్ కానీ ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులను ఆనుకొని ఉంటాయి. అక్కడ వాళ్ళని ఛేదించాలన్నా వాళ్ళపై అటాక్ చేయాలన్నా కూడా భద్రతా బలగాలు కానీ పోలీసులు కానీ ఇప్పటి వరకు అక్కడ ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని చంపిన పరిస్థితి ఎప్పుడు కూడా రికార్డులో లేదు. కానీ ఈసారి మాత్రం పకడ్బందీ వ్యూహంతో వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేసి పతిరామ్ మాంఝీని హతమైతే చేసిన పరిస్థితి. ఇప్పటికైతే
భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్కౌంటర్లో దాదాపుగా ఇప్పటికే 1500 మందికి పైగా మృతి చెందారని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. ఇక మిగిలిన కొద్ది మందిని కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ హతం చేయడమా లేదంటే వాళ్ళంతా లొంగుబాటుకు రావడం అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళే తేల్చుకోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళకి డైరెక్ట్గానే కౌంటర్ ఇస్తున్నాడు. వాళ్ళందరికీ సంబంధించి చర్చలు కానీ శాంతి ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవసరమే లేదని చెప్పి డైరెక్ట్గానే ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా ఇష్యూస్లో కూడా అంటే ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా గత కొద్ది నెలలుగా శాంతి నగేష్ మొత్తం 15 మంది మృతి చెందినట్టుగా అయితే సమాచారం ఉంది. మరి పతిరామ్ మాంజీతో పాటు ఇంకా 14 మంది, మొత్తం వీరంతా కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? దీంట్లో పురుషులు మహిళల సంఖ్య ఏ విధంగా ఉంది? అంటే అవన్నీ కూడా పూర్తి వివరాలు మాత్రం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. ఇప్పటికీ ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పి జార్ఖండ్ సింగ్మూమ్ జిల్లా అక్కడి నుంచి అయితే మాత్రం సమాచారాన్ని వివిధ రాష్ట్రాల ఎస్ఐబీలకు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పతిరామ్ మాంజీ చనిపోయాడని చెప్పి మనం ఒక ఫోటో కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. తను ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎన్కౌంటర్కి ముందు ఆ ఫోటోను మనం చూడొచ్చు. కానీ మిగతా 14 మందికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు ఎక్కడ వెల్లడించలేదు. అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, లేదంటే ఏ రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న మిగతా సభ్యులు ఎవరనేది కూడా సాయంత్రం వరకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికి ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పి భద్రతా బలగాలు సమాచారం ఇస్తున్నాయి. ఇప్పటి నైట్ వరకు కూడా ఎన్కౌంటర్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉదయం 10 మంది చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నం అందుతున్న సమాచారం ప్రకారం 15 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మిగతా ఎన్కౌంటర్ సంబంధించి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున పతిరామ్ మాంజీతో పాటు దాదాపుగా 150 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని ఛేదించడం కోసం భద్రతా బలగాలు గత 2-3 రోజులుగా ప్రయాణం సాగించి డైరెక్ట్గా ఒకసారి అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మావోయిస్టుల మధ్య భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పతిరామ్ మాంజీ అయితే ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడు చనిపోయాడు, అలియాస్ అనల్దా తన పేరు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో చాలామంది నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దిశానిర్దేశం చేసే వ్యక్తుల్లో అనల్దా ఒక్కడని చెప్పి కూడా రికార్డులు చెప్తున్నాయి. ఎందుకంటే అనల్దా 6-7 రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఎలా అటాక్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన వ్యూహరచన కానీ మిగతా రాష్ట్రాల్లో ఏమేమి చేయాలి, ఎవరిని పైన అటాక్ చేయాలన్న దానిపైన కూడా కమ్యూనికేషన్ ఇస్తూ తాను పార్టీని నడిపించేవాడని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో పతిరామ్జీ మాంజీ ఎన్కౌంటర్ అయితే ఖచ్చితంగా చాలా రాష్ట్రాలకు ఒక రకమైన ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పచ్చు. ఇక మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పేర్లను కానీ మిగతా వివరాలను కానీ సాయంత్రం వరకు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. అటు సరందా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పతిరామ్ మాంజీ కేంద్ర బలగాలకు సంబంధించిన ముఖ్య నేత పతిరామ్ మాంజీ అయితే మృతి చెందారు. మొత్తంగా 15 మందిని ఎన్కౌంటర్ చేశారు భద్రతా బలగాలు.